హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొన్ని రోజులుగా నేను ఫుల్ టైమ్ రియల్ ఎస్టేట్ అనుకున్న తర్వాత ఈ రియాలిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషను, తర్వాత తెలంగాణ రియాలిటీ బేస్డ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, వాటి అనుగుణంగా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా ఎటువైపు యాక్టివిటీ ఉంటే అటువైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. దాన్ని రకరకాలుగా కొంతమంది అనుకుంటున్నారు, ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ మచ్ సీరియస్ దోస్ కామెంట్స్. సో థింగ్ ఏంటంటే, ఈ సీరియస్గా నేను తిరుగుతున్న ఈ జర్నీలో నాకు వస్తున్న కాల్స్లో నేను ఒక ఇష్యూ నోటీస్ చేశాను. ఆ ఇష్యూను నోటీస్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో నేను తిరుగుతున్నప్పుడు కూడా ఒకటి అబ్జర్వ్ చేశాను. ఈ రెండు ఇంటర్లింక్. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో, నాకు వచ్చిన కాల్స్లో కామన్గా వ్యక్తమవుతున్న ఒక అభిప్రాయం. ఆ తర్వాత నేను ఫీల్డ్ విజిట్లో తిరుగుతున్నప్పుడు, సైట్ విజిట్లో తిరుగుతున్నప్పుడు నేను గమనించిన ఒక అంశం. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. కాబట్టి ఈ ఇంటర్లింక్డ్ అంశాన్ని డీల్ ఎలా చేయాలి అనే విషయం నేను కస్టమర్స్కు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దానికి సంబంధించి వాళ్ళు ఎలా చర్యలు తీసుకుంటే వాళ్ళు గట్టెక్కగలరు అని చెప్పడానికి నాకు తోచిన ఒక ఐడియా చెప్తున్నాను. ఇదే పరమావధి అని చెప్పట్లేదు, ఇదే మీరు పాటించాలి అని చెప్పట్లేదు. బట్ ఇది పాటిస్తే గుడ్డిలో మెల్ల మీ ప్రాపర్టీ కొద్దిగా సేఫ్గా ఉండడంతో పాటు మీ రీసేల్కి సంబంధించి అది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి నేను 2 మార్గాలు చెప్తాను. 2 మార్గాలు కూడా పూర్తిగా వినండి. వీడియో వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది 2 మార్గాలు. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద సబ్జెక్ట్, నా చిన్న అప్పీల్. ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఆల్ హైవేస్ పైన హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్ నుంచి 7,000 నుంచి స్టార్ట్ అయితే 35,000 వరకు కూడా చదరపు గజం అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రీమియం విల్లాస్ అయితే ఉన్నాయో వాటిల్లో కూడా ప్రీమియం ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీశైలం హైవేలో గ్రీన్ రిచ్ అందరికీ తెలుసు. దాంట్లో ఒక 300 గజాలకు పైగా ఒక ప్లాట్ ఉంది, ప్రీమియం. అదే రకంగా ఆ సరౌండింగ్ ఏరియాస్లో కూడా మనకు ప్రీమియం ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. శిల్ప బొటానికా కావచ్చు, ఇలాంటి క్రూషియల్ ప్రాజెక్ట్స్. అదే రకంగా ఫార్మా సిటీకి సంబంధించి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. సేమ్ టైం కడతాల్ దగ్గర మంచి వెంచర్ ఉంది, అన్ని రకాలుగా డెవలప్ చేసి ఈవెన్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిన వెంచర్. అదే రకంగా మైసిగండి కావచ్చు, అమన్గల్ దగ్గర కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ రోడ్లో ఉన్నాయి. అదే రకంగా విజయవాడ హైవే పైన, అటు నాగ్పూర్ హైవే పైన, ఇటు వరంగల్ హైవే పైన కూడా, కరీంనగర్ హైవే కూడా, బెంగళూరు హైవే, ఈ అన్ని రూట్లలో కూడా టైలర్ మేడ్ ఉన్నాయి. నేను టేకప్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే టేకప్ చేస్తాను. ఎందుకంటే నేను ఎలాంటి జంజాటాలలో ఇరుక్కోదలుచుకోలేదు. ఒక బ్రాండ్ బిల్డప్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సో నన్ను నమ్మొచ్చు, నేను సజెస్ట్ చేసిన వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. చాలామంది ప్లాట్లు కొంటారు సిటీకి దూరంగా, 50 కిలోమీటర్లైనా, 80 కిలోమీటర్లైనా, 100 కిలోమీటర్ల వరకు కూడా కొన్నవారు ఉన్నారు. కొన్న తర్వాత ఆ ప్లాట్ని చూసుకోవడం చాలా చాలా అరుదుగా ఉంటుంది. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఒక గంట టైం పోయినా సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్లాట్ ఏదైనా చూసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. అలా చూసుకున్న తర్వాత కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతే, కొంతమంది మనోవ్యధకు గురవుతారు. ఎందుకంటే దాని దుస్థితి చూసి. ఎందుకంటే సదరు డెవలపర్ కావచ్చు, లేకపోతే వీళ్ళకు మార్కెట్ చేసిన సంస్థ కావచ్చు, చాలా చాలా మాటలు చెప్తాయి. 3 ఏళ్ళు మెయింటెనెన్స్, 5 ఏళ్ళు మెయింటెనెన్స్, ఓకే సూపర్. బట్ ఆఫ్టర్ దట్ ఏంటి కథ? మెయింటెనెన్స్ గాలికి వదిలేస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఆ సంస్థ పేరు చెప్తాను కూడా, నాకేం మొహమాటం లేదు. ఇప్పుడు మీర్ ఖాన్ పేట రెగ్యులర్గా వెళ్తున్నా. మీర్ ఖాన్ పేట నుంచి మనం రిటర్న్ వస్తుంటే, ఇటు కొత్తూరు ఎక్స్ రోడ్ వైపు వస్తుంటే జస్ట్ కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడు చలపతి వారిది ఒక వెంచర్ ఉంది. ఆ రోడ్లు, ఆ తుమ్మ పొదలు, తర్వాత కూలడానికి సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంక్, దాంట్లో నాకు చూస్తేనే విలువెల్లాడిపోద్ది ప్రాణం. అలాంటిది మరి దాంట్లో ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి ఏందో అర్థం కాదు. దానికి తోడు ఆ వెంచర్ వేసినప్పుడు రోడ్ కిందికి ఉంది, ఇప్పుడు రోడ్ హైట్ అయింది. రోడ్ హైట్ అవ్వడం వల్ల లోపల ఉన్న ఆ బీటీ రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మొత్తం తుమ్మ మొదలు. దూరం నుంచి మనకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంటుంది, ఒక పక్కంతా కూలడానికి రెడీగా ఉందన్నట్టు ఉంటుంది. అంత అధ్వాన్నమైన మెయింటెనెన్స్. మరి అలాంటి వెంచర్లో పెట్టుబడి పెట్టిన వాడి పరిస్థితి ఏంటి పాపం? ఇవాళ కాదు, 10 ఏళ్ల కింద చేస్తుంటారు. అది నాకు తెలిసి 2016లో ఈయన ఫార్మాసిటీ అనౌన్స్ చేసి భూసేకరణ స్టార్ట్ చేయగానే వాళ్ళు హడావిడిగా చేస్తుంటారు. ఎందుకంటే చలపతి కంపెనీ ఆల్సో బ్యాక్గ్రౌండ్ పొలిటికల్, గుంటూరు వాళ్ళది ఎవరిదో అనుకుంటారు నాకు తెలిసి. సో సరే, ఇప్పుడు ఎవరైనా లాభం లేకుండా చేయరు, వాళ్ళు కూడా లాభం కోసమే చేసి ఉండొచ్చు. కానీ అడ్డగోలు లాభాలు వచ్చిన తర్వాత కూడా మెయింటెనెన్స్ గాలికి వదిలేస్తే ఏంటి పరిస్థితి?
సరే శాశ్వతంగా మెయింటెనెన్స్ మీకు కుదరదు. కనీసం మీరు ఏం చేయాలి, ఆ ప్లాట్ ఓనర్లకు మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ మొహన కొట్టాలి, మీరు మీ సగం మీరు చూసుకుంటారా బాబు అని. ఆ పని చేయరు. ఎందుకు చేయరు? అదొక మీటింగ్ పెడితే మళ్ళీ ఒక 5-10 లక్షలు లేస్తాయి. ఎందుకు అవసరం? ఆల్రెడీ కోట్లు సంపాదించుకున్నా కూడా 5 లక్షలకు కక్కుర్తి పడతారు. అది మిగిల్చుకోవడానికి ఒక సమావేశం కండక్ట్ చేయరు, ఒక అసోసియేషన్ ఫామ్ చేయరు, ఆ ప్లాట్ ఓనర్స్ మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పగించరు. ఇట్లాంటివి హైదరాబాద్ సరౌండింగ్లో ఒక 50 నుంచి 80 కిలోమీటర్ల రేడియస్ తీసుకుంటే వందలాది వెంచర్లు ఉంటాయి. అందుకే ఎవరైనా రీసేల్ కోసం మా ప్లాట్ అమ్మి పెట్టమని అంటే మీరు వెళ్ళి చూసుకొచ్చుకున్నారా ఈ మధ్యాహ్నం అడుగుతాను నేను. మీరు వెళ్ళి చూసుకొచ్చుకున్నారా? చూసుకున్న తర్వాత దాని ఫోటో వీడియో మనం పెట్టండి, ట్రై చేస్తాను నేను. మేము వాళ్ళు కొంతమంది 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు ఎందుకు చూసుకోకంటారు. మరి 5 అంటే మీకు డబ్బులు ఎక్కువ కొన్నారు అక్కడ. మరి ఇప్పుడు డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఏదైనా ఏ ప్రాపర్టీ అయినా, ఈవెన్ మనం రెగ్యులర్గా వాడని డైమండ్ అయినా కూడా, లేకపోతే గోల్డ్ అయినా, ఆర్నమెంట్ అయినా కూడా ఇంట్లో కనీసం ఏ పండగకో పబ్బానికి బయటకు తీసి చూస్తాం. అట్లాగే 365 రోజుల్లో ఒక 2 రోజులు, ఒక రోజు తీరిక చేసుకొని మీరు కొన్న ప్లాట్ పోయి చూసుకొచ్చుకోండి. అసలు దాని హాలత్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి తెలుసుకోండి. డబ్బులు ఎక్కువ కొన్న వాళ్ళు ఓకే, లీవ్ ఇట్. బట్ కష్టపడి పైసా కూడబెట్టి అప్పో సప్పో చేసి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుపడతామని చెప్పి నమ్మి కొన్న వాళ్ళైనా కనీసం ఆ సీరియస్నెస్ ఉండాలి కదా. సో దీంట్లో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ప్లాట్ మెయింటెనెన్స్ సంబంధించి అధ్వాన్నంగా తయారైన మీ వెంచర్లో ఉంటే మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. ఇనిషియేటివ్ తీసుకొని ఎంతమంది ఉన్నారు, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎంతమంది ప్లాట్ ఓనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 2-3 కొంటారు, కొంతమంది బలిసిన వాళ్ళు 5-6 కూడా కొనిపెట్టేస్తారు అదే ప్లాట్. అట్లాంటప్పుడు ఓనర్ ఒకడే ఉంటారు. మొత్తం మంది ఎంతమంది ఓనర్లు ఉన్నారు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ కంపెనీకి వెళ్ళండి, పలానా వెంచర్లో ఉన్న నంబర్లు తీసుకోండి. ఆ నంబర్లతో ఎవరైనా ఒక 5-6 యాక్టివ్ మెంబర్స్ కాండి. ఇప్పుడు మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనం చూస్తున్నాం. పాత నంబర్లు మన దగ్గర ఉండవు. ఏ 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో డిగ్రీ మన 10th చదివిన వాళ్ళు ఏదో ఒక బ్యాచ్ అనుకుంటాం. ఒక 5 ఇనిషియేటివ్ తీసుకుంటారు, అందరి నంబర్లు సేకరిస్తారు, అందరికీ కాంటాక్ట్ చేస్తారు. అరే పలానా రోజు కలుద్దాంరా, పలానా చూడగలుద్దాంరా, ఇట్లా కలుద్దాం, మన సార్నలు మిద్దామా, మనమే కలుద్దామా, ఏందనేది అనుకుంటాం, చేస్తాం. అట్లా ప్లాట్ ఓనర్స్ కూడా మీరు చిన్న వెంచర్ అనుకోండి చాలా ఈజీగా చేస్తారు, పెద్ద వెంచర్ అనుకోండి కొద్దిగా కష్టమవుతుంది. కానీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఓ 10 మంది అనుకొని ఇనిషియేటివ్ తీసుకొని అందరి నంబర్లు సేకరించి ఒక వాట్సాప్ గ్రూపు ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని పలానా రోజు కలుద్దాం, వెంచర్లో అయితే వెంచర్లో, లేదంటే ఇక్కడ నియర్ బై బెస్ట్ ప్లేస్, అందరికీ కన్వీనియంట్ అయిన ప్లేస్, అక్కడ కూర్చుందాం, అందరం కలిసి ఒక రిజల్యూషన్ పాస్ చేద్దాం, డెవలపర్ను డిమాండ్ చేద్దాం. ఒక్కసారి క్లీన్ చేసి ఇస్తాడా, లేకపోతే మాకు రైట్స్ పూర్తిగా అప్పగిస్తాడా ఏంటి, లేకపోతే లోకల్ గ్రామ పంచాయతీ చేతిలో ఉందా, వాళ్ళని కలవండి, వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు కొంత డబ్బులు వేసుకోవచ్చు, గ్రామ పంచాయతీ హెల్ప్ కొంత అడగవచ్చు, డెవలపర్ని కొంత డిమాండ్ చేయొచ్చు, లేకపోతే లీగల్గా పోతామని హెచ్చరించవచ్చు. ఈ 4-5 అంశాలను తీసుకొని మీ వెంచర్ను మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి. ఒక్కొక్కరు ఇండివిజువల్గా మీరు ప్లాట్ సేవ్ చేసుకుంటే నేను దానికి వేరే మార్గం చెప్తాను, నేను చేసుకోవచ్చు, దానికి ఉండే మెథడ్ నేను చెప్తాను నేను. బట్ ఇది సామూహికంగా చేసుకోవడం, సామూహికంగా మీరు చేసుకోకుంటే మాత్రం డెఫినెట్గా మంచిది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ వెంచర్ నీట్గా ఉందనుకోండి, మీకు సేల్ చాలా బాగుంటుంది, రీసేల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ కొంతమంది ఇనిషియేటివ్ తీసుకోవాలి, అందరికీ టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్లాట్ ఓనర్లు అంతా కలిపి ఒక 500 మంది ఉన్నారనుకోండి, 500 మందిలో కనీసం ఒక 20 మంది యాక్టివ్గా ఉన్నా కూడా 20 మంది మిగతా అందరినీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా రావడము, లేకపోతే వాళ్ళ కాన్సెంట్ ఇవ్వడము, ఒక వాట్సాప్ గ్రూప్లోనే ఒక పోల్ పెట్టవచ్చు, ఏం చేద్దాం, ఎవరిని చూసుకున్నా ఎవరు లైన్లో ఉంటారు ఏంటి అనేది. సో అట్లా జెన్యూన్గా ఉన్న వాళ్ళు మొత్తం వెంచర్ మొత్తం క్లీన్గా చేసుకొని, ఏదైనా ప్రెమిసెస్ క్లీన్గా పెట్టుకొని, అవసరమైతే ఇండివిజువల్గా కూడా మళ్ళీ దాని సెక్యూరిటీ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోతున్న రెండో మెథడాలజీ. ఫస్ట్ మెథడ్ ఏంటి, ముందు ప్లాట్ ఓనర్లకు సంబంధించి అన్ని నంబర్లు తీసుకొని, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేసి, అఫ్ కోర్స్ డెవలపర్ని డిమాండ్ చేయాలి, ఆ ఖర్చు దానికి సంబంధించి నువ్వు పెట్టరా బాబు అని. ఎందుకంటే వాడి బాధ్యత అది, డెవలపర్ బాధ్యత. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు మిగిల్చుకోవడానికి అది ఎగ్గొడతారు. 3 ఏళ్ళు కాగానే 5 ఏళ్ళు కాగానే దాన్ని పక్కన పడేస్తారు. మాకు అవసరం లేదు కదా, ఎందుకంటే దాని మీద ఆల్రెడీ వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 2-3 రెట్లు డబ్బులు సంపాదించుంటాడు దాని మీద, ఇంకా అవసరం లేదు కదా. కాబట్టి వాడు పట్టించుకోడు. ఎవరికి అవసరం, కొన్నోళ్ళకి అవసరం. ఎందుకంటే ఇప్పించినవాడు కూడా మీకు కనపడాడు కదా, మీకు మార్కెటింగ్ చేసిన వాడు కూడా మీకు కనపడేవాడు, పట్టించుకోడు. కాబట్టి కొంతమంది ఇనిషియేటివ్ తీసుకోవాలి, డెవలపర్ని కలవాలి, ఇది మీ బాధ్యత, మీరు కండక్ట్ చేయండి, మేము ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం, మీరు ఆర్గనైజ్ చేయండి, రెస్పాన్సిబిలిటీ అప్పగించండి, తదుపరి ఎలా చేసుకోవాలి మీరు గైడ్ చేయండి అని వాళ్ళని అడగొచ్చు. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ డెవలపర్స్ పట్టించుకోరు. అప్పుడు మనమే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని
ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని ఆ నియర్ బై పంచాయతీకో మున్సిపాలిటీకో ఒక రిజల్యూషన్ అప్పగించి దాని మెయింటెనెన్స్, ఆ పవర్ సప్లై ఏందనేది వాళ్ళ అంటే లోకల్ బాడీస్కి సంబంధించిన చేయాల్సినవన్నీ వాళ్ళు చేసి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, వాళ్ళతో చేయించుకొని మిగతా ఇంటర్నల్గా మనం ఏం చేసుకోవడమో చేసుకోవాలి. ఇది కొంతమంది ఇనిషియేటివ్ తీసుకుంటే సగానికి సగం ఈ పాత వెంచర్లు ఏవైతే ఉన్నాయో 5, 10, 15, 20 ఏళ్ల క్రితం వేసిన వెంచర్లు, వదిలేసిన వెంచర్లు, ముళ్ళ పొదలు, తుమ్మ చెట్లు, ఇంకొన్ని అయితే నేను షాద్నగర్ రూట్లో వెళ్ళిన ఒక పెద్ద పేరున్న సంస్థ, పేరున్న సంస్థ కానీ పరమ దరిద్రమైన సంస్థ, వాళ్ళు వేసిన రోడ్లలో, తార్ రోడ్లలో 40 ఫీట్ల రోడ్లు అని చెప్పి అమ్ముకుంటే చెట్లు మొలిసినాయి. రోడ్ల మీద చెట్లు మొలిసినా కూడా పట్టించుకోలేదు. అంత అధ్వానం. నేను చెప్పను ఆ పేరు, ఇక మరీ దారుణంగా ఉంటుంది. ఇందాక ఒక పేరు చెప్పారు. సో అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనిటీ పరంగా అందరూ కలిపి ఒక ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్గా ఫామ్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం, డెవలపర్ బాధ్యతను గుర్తు చేయడం, పంచాయతీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేయడం, వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం, ఇవన్నీ కలిపి మీ వెంచర్ను ఒక నీట్గా ఉంచుకోవడం అనేది ఒక పద్ధతి. ఈ రకంగా ఇనిషియేటివ్ తీసుకుంటే కనీసం సగం వెంచర్లు నీట్గా తయారవుతాయి. మీరు రీసేల్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టి కొనవాళ్ళు ముందుకొస్తారు. మీరు అట్లే పెట్టుకున్నారనుకోండి, అంతే దాని పని. ఇది సామూహికంగా చేయాల్సిన పని. ఇక ఇండివిజువల్గా చేయాల్సిన పని చెప్తాను. మాది అధిరన్ గ్రూప్ అని ఉంది, నాగోల్లో మా ఆఫీస్. మీరు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ప్లాట్ కొన్నా కూడా దానికి సంబంధించిన సెక్యూరిటీ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. దానికి ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ కట్టడం, దానికి ఒక గేట్ పెట్టడం, దాన్ని పూర్తిగా క్లీన్ చేసి సరౌండింగ్తో సహా వీడియో తీసి 360 డిగ్రీస్లో వీడియో తీసి, అదే రకంగా ఫొటోస్ తీసి, ఆ ఏరియాలో ట్రెండింగ్ ఎలా ఉంది, ప్రైజింగ్ ఎలా నడుస్తుంది, గవర్నమెంట్ ఏమైనా కొత్తగా ప్రాజెక్టులు ఇస్తుందా, ఇలాంటిది ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తాం. ఇది ప్లాట్ సెక్యూరిటీ సర్వీస్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ప్లాట్ మెయింటెనెన్స్ నీట్గా చేయడం, వీడియో తీయడం, ఫొటోస్ తీయడం, సరౌండింగ్ డెవలప్మెంట్స్ చెప్పడం, ప్రైజింగ్ ఎలా నడుస్తుంది చెప్పడం, ఇదంతా కలిపి రెగ్యులర్గా చాలా అఫోర్డబుల్ ప్రైస్తో ఇస్తున్నాం. ప్లాట్ సైజు 150 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, 500 గజాలు కావచ్చు, 1000 గజాలు కావచ్చు. చాలా కాన్ఫిడెంట్గా సర్వీసెస్ తీసుకోవచ్చు. నాగోల్లో మా ఆఫీస్ ఉంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అప్ టు 100 కిలోమీటర్లు ఫ్రమ్ హైదరాబాద్ సెంటర్. హైదరాబాద్ సెంటర్ అంటే చాలా మంది ఎక్కడి నుంచి అంటారు, ఎల్బీ నగర్ నుంచా, మూసాపేట నుంచా, బిహెచ్ఎల్ నుంచా, మేడ్చల్ నుంచా, బోయిన్పల్లి నుంచా, ఇట్లా శంషాబాద్ నుంచా అడుగుతుంటారు. అలా కాదు. హైదరాబాద్ సెంటర్ అంటే అసెంబ్లీ దగ్గర ఉండే 0 మార్క్. అసెంబ్లీ ముందు ఉంటుంది, అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గర ఉంటుంది 0 మార్క్. అక్కడ నుంచి కౌంట్ చేస్తాం. 65 కిలోమీటర్ల రూపాయలు అయితే ఒక ప్రైజు, 80 కిలోమీటర్ల రూపాయలు అయితే ఒక ప్రైజు, 100 కిలోమీటర్ల రూపాయలు అయితే ఒక ప్రైజు. కాంపౌండ్ వాల్కి అయితే ఎస్ఎఫ్టీలో చొప్పున, అదే రకంగా రెగ్యులర్ ప్లాట్ మెయింటెనెన్స్ అయితేనేమో ప్లాట్ గజాల చొప్పున కౌంట్ చేస్తాం. వెరీ అఫోర్డబుల్ ప్రైస్, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఎందుకు అనంటే, సరే మీరు లక్షలు పెట్టి కొనుంటారు, కొంతమంది తక్కువ బడ్జెట్లో 10 లక్షలు కొనవచ్చు, కొంతమంది ఎక్కువ బడ్జెట్లో 40-50 లక్షలు పెట్టచ్చు, కొంతమంది ₹1,00,00,000 కూడా పెట్టచ్చు. కానీ ఇది మీరు కొద్ది స్థాయిలో మైనర్ చేస్తే మీకు ఏంటి బెనిఫిట్ అంటే, ఒకటి మీరు మీ ప్లాట్ చూసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అవుతారు, మంచి సురక్షితంగా ఉందని గర్వంగా ఫీల్ అవుతారు. ఎవరికైనా చెప్పినా కూడా, ఆ రూట్లో వెళ్ళినా కూడా ఒక పలానా చోటు ఉంది, కాంపౌండ్ వాళ్ళకు నా నంబరు, నా డీటెయిల్స్ కూడా రాసి పెట్టాను, ఒకసారి చూసి రండి అని చెప్పొచ్చు. ఈజీగా వెతుక్కోకుండా ఎలాంటి శ్రమ లేకుండా వాళ్ళు చూసేస్తారు. అదే ముళ్ళు పొదలు ఉన్నాయి, తుమ్మ చెట్లు బలిసిన దగ్గర మీ ప్లాట్ ఎవరైనా చూసి రమ్మని చెప్పండి, చాలా ఎవడు పోతాడు అనుకుంటారు. అదే నీట్గా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ వేసి గేట్ పెట్టి, గేట్ మీద మీ పేరు రోజు రాసి పెట్టారనుకోండి, అరే అక్కడ ఉందో ఒకసారి చూసిరారా అంటే పోయి చూసేస్తారు. మీరు సెక్యూర్ ఫీల్ కావచ్చు. మీరు పోయినప్పుడు మీరు చూసుకొని కూడా గర్వంగా ఫీల్ కావచ్చు, అబ్బా నీట్గా ఉంది అని. ఓకే, తర్వాత రేపు ఎవరినైనా సేల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మీరు అతన్ని తీసుకెళ్లి చూపిస్తే, అరే ప్లాట్ సెక్యూర్డ్గా ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, మంచి గేట్ ఉంది, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంది, నీట్గా ఉంది అని తీసుకోవడానికి కూడా ₹10 ఎక్కువ పెట్టడానికి రెడీ అవుతారు. కాబట్టి ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇండివిజువల్గా అయితే మా అధిరన్ గ్రూప్ని కాంటాక్ట్ చేయండి. నాగోల్లో మా ఆఫీస్ ఉంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. జస్ట్ ఫోన్ చేసి రేపు వచ్చేది ఉంటే వాళ్ళకి చెప్పండి, ఒక రోజు ముందు చెప్పండి, నేను టైం అది చెప్తాను, కలవచ్చు. నా ఆప్షన్స్లో ఎవరిని కలవాలో కూడా చెప్తాను నేను. అదొకటి. సామూహికంగా చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా చేయాలి. డెవలపర్ మెడలు వంచి చేయించుకోవాలి. పెద్ద డెవలపర్లు వినరు కాబట్టి చొరవ తీసుకోవాల్సిందే. వినప్పుడు కొన్ని ప్రీమియం విల్లాస్ ఉంటాయి, ప్రీమియం విల్లాస్ మళ్ళీ ప్రాబ్లం లేదు. ప్రీమియం విల్లాస్ వాళ్ళు రెగ్యులర్గా మిగతా వాళ్ళ కోసమన్నా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా, కార్పస్ ఫండ్ తీసుకుంటారు కదా, చేస్తారు. చిన్న వెంచర్లకు ఆ పరిస్థితి ఉండదు. కొంతమంది భారీ స్థాయిలో వేస్తారు, ఇవన్నీ ఏముంటాయి మళ్ళీ ప్రీమియం విల్లాస్ కాకుండా నార్మల్గా ఇస్తారు చూడు, అవి మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ప్లాట్ ఓనర్లు మీరు గుర్తించాల్సిన ప్రధానమైన అంశం ఇది. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఈ నా కంటెంట్ కానీ, నా సలహా కానీ, నా సూచన కానీ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.